ఇది కథ కథానందనగరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లాహిరి. కథానంద లహరి సమూహ సభ్యులకి నమస్కారం. ఇప్పుడు వినబోయే కథానిక మైలపడిన మనస్సాక్షి. రచన చిర్రావూరు మదన్మోహన్. ఉమా ఊటీకి రావటం ఇదే మొదటిసారి. కోయంబత్తూరులో సేల్స్ కాన్ఫరెన్స్ అంటే భర్తతో కోయంబత్తూరుకి వచ్చి శని ఆదివారాలు ఊటీకి వచ్చింది. ఉమా ఊటీ అందచందాలను చూసి ఎంతో మురిసిపోయింది. అక్కడ దట్టమైన పచ్చని పచ్చికను, రంగురంగుల పూలను, క్రోటలను చూసి ఆమె హృదయం ఆనందంతో పొంగిపోయింది. అసలు ఊటీ వాతావరణంలోనే ఒక విధమైన ఆహ్లాదం ఉందనిపించింది ఉమకు. అక్కడి ప్రజల ప్రశాంత జీవితం బహుశా ఈ టూరిస్టుల వల్లనే పాడవుతుందేమోనని ఆమెకు అనిపించింది. ఉమా భర్త శేఖర్ ఒక మెడికల్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఉమా శేఖర్లు మంచి ఈడు జోడు అయిన దంపతులు. వీరికి ఒక చక్కని పాప, పేరు బేబీ. ఊటీలో ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఫ్లవర్ షో జరుగుతుంది. ఎందరో ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు ఏటేటా వచ్చి దాన్ని ఆవిష్కరిస్తారు. అక్కడి ప్రజలకు అది ఒక పండగలాగా ఉంటుంది. రోజా పువ్వులోని వందలాది జాతులుంటాయి. ఆ రంగులు మనం వేరే ఎక్కడా చూడలేం. ఆ ఫ్లవర్ షోలో చివరికి నాగజముడు, బ్రహ్మజముడు, కలబంద వంటి ముళ్ళ మొక్కలను కూడా ఎంతో అందంగా అమర్చుతారు. ఉదయాన్నే లేచి చలిలో శాలువ కప్పుకొని వాకింగ్కి వెళ్ళొచ్చారు ఉమా శేఖర్ పాపతో. ముద్దుగా ఉండే బేబీని చూసిన ప్రతి వాళ్ళు బుగ్గగిల్లి ముద్దు పెట్టుకునేవాళ్లే. పాప అందం వల్ల ఆ దంపతులలో గర్వం కొంచెం తొణికిసలాడింది. స్నానం చేసి టిఫిన్ ముగించుకొని షాపింగ్కి బయలుదేరారు. ఆ రోజు ఉమా శేఖర్ల వెడ్డింగ్ డే. తను వద్దంటున్న ఓ బంగారు చైన్ కొన్నాడు. బేబీ మారం చేస్తుంటే ఆ చైన్ తీసి బేబీ మెడలో వేసింది ఉమా. ఆ పాప నవ్వుల్లో ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు ఆ దంపతులిద్దరు. సరదాగా బోటింగ్కి వెళదామని చెప్పి శేఖర్ వాళ్ళని బోటింగ్ లేక్కి తీసుకెళ్లారు. అసలే సమ్మర్ సీజన్, అందులోనూ ఆదివారం పెద్ద క్యూ. అందులో ఓపికగా నుంచుని శేఖర్ దాదాపు కౌంటర్ దాకా వచ్చేశాడు. ఇందులో కౌంటర్ లోపల ఏదో తగాదా. వాళ్ళేదో అరంలో పోట్లాడుకుంటున్నారు. తీరా విచారిస్తే 500 రూపాయల నోటుకు చిల్లర లేదుట. అందుకోసం ఆ వ్యక్తి కౌంటర్లోని వాడి మీద విరుచుకుపడుతున్నాడు. శేఖర్ పర్సులో అన్నీ 500 రూపాయల నోట్లే. అనవసరంగా అల్లరిపడడం ఇష్టం లేక యువతలకొచ్చాడు. క్యూ నుంచి శేఖర్ 2-3 కొట్లలో చిల్లర కోసం ప్రయత్నం చేశాడు. ఫలితం శూన్యం. ఏం చేయాలో తెలియక మెల్లగా అడుగులు వేస్తూ వస్తున్నారా దంపతులు. ఇంతలో బేబీ అక్కడి గుర్రాలను చూసి తను గుర్రం ఎక్కుతానంది. ఊటీలో అదొక పెద్ద బిజినెస్. టూరిస్టులను గుర్రం మీద కూర్చోపెట్టి రౌండ్లు కొట్టించి డబ్బులు సంపాదిస్తారు. ఒక్కొక్క యజమాని దగ్గర 10-15 గుర్రాలు ఉంటాయి. చిన్న రౌండ్కు 50 రూపాయలు, పెద్ద రౌండ్కి 100 రూపాయలు చొప్పున తీసుకుంటారు. దాదాపు గంటకు గుర్రానికి 250 నుండి 350 రూపాయల దాకా సంపాదిస్తుంటారు వాళ్ళు. శేఖర్ పర్సు నిండా డబ్బులున్నా పాపను గుర్రం ఎక్కించలేని పరిస్థితి. గుర్రం ఎక్కాలన్న పాప మారం ఇప్పుడు ఏడుపుగా మారింది. ఇంతలో ఒక కుర్రాడు దాదాపు 12 ఏళ్ళు ఉంటాయి. ఒక గుర్రంతో వీళ్ళ దగ్గరికి వచ్చాడు. పాపా వరియా రౌండ్ పోలాం, పాపా వస్తావా రౌండ్ వెళ్దాం అన్నాడు. బేబీ ఉమ చేతిని వదిలేసి అతని దగ్గరికి పరిగెత్తింది. తన దగ్గరకు వచ్చిన బేబీని ఎత్తుకుని ఒక్క క్షణంలో గుర్రం మీద కూర్చోపెట్టాడు అతను. పాప నవ్వుతూ ఉమాశేఖర్లకు టాటా చెప్పడం మొదలుపెట్టింది. అంతవరకు ఉన్న ఏడుపు ఎగిరిపోయింది. 1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోతుంది బేబీ నవ్వు ముఖం. ఉమాశేఖర్లు ఇద్దరు కలిసి గుర్రం మీద నుంచి పాపను కిందకి దింపడానికి విశ్వ ప్రయత్నం చేశారు. బేబీ మంకుపట్టు ముందు వీరి ఆటలేం సాగలేదు. ఇదంతా చూసిన ఆ కుర్రాడు, పర్వాలేదు సార్, నా జాగ్రత్తగా కొండుపోరే, పర్వాలేదు సార్, నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను అన్నాడు. 500 రూపాయ చిల్లరేళ్ళ శేఖర్ వచ్చిరాని అరవంలో అన్నాడు. పర్వాలేదు సార్, పాపావే ఫ్రీగా రౌండ్ అడిగిరే, పర్వాలేదు సార్, పాపని ఫ్రీగా రౌండ్ కొట్టిస్తాను అంటూ సమాధానం కోసం ఆగకుండా ముందుకు సాగిపోయాడు. చూశారండి, ఆ కుర్రాడెంత మంచివాడు. మన పాపను ప్రేమతో ఊరికే తీసుకెళ్తున్నాడు. అసలు ఈ ప్రేమ అనే పదానికి జాతి, మతం, డబ్బు, భాష అనేది ఒక పరిధి కాదు. వీటన్నింటికి మించిన ఓ అనుభూతి. ఏమంటారు? ఆమె చెప్పిన ఆ హఠాత్ వేదాంతానికి అయోమయంగా తలుపాడు శేఖర్. కనుచూపు మేరలో గుర్రం మీద పాప, ఆ అబ్బాయి పోతున్నారు. పర్వాలేదు, డబ్బులు ఇవ్వటం లేదని చిన్న రౌండ్ కాకుండా బాగా దూరానికే తీసుకెడుతున్నాడు మనసులో అనుకుని సంతోషించింది ఉమ. సహజంగా ఊరికే ఏది వచ్చినా ఆడవాళ్ళు ఉబ్బిపోతారు.
ఈ కిటుకు తెలుసుకున్న పెద్ద పెద్ద సంస్థల వాళ్ళు వీళ్ళకు చంచాలు గ్లాసులు బహుమతులుగా ఇచ్చి తమ పనికిరాని సామాన్లంతా సులభంగా అమ్మేస్తుంటారు. ఆ తర్వాత ఉమాశేఖర్లకు వాళ్ళు కనపడలేదు. 5 నిమిషాల తర్వాత గుర్రం మీద బేబీ సంతోషంతో కేరింతలు కొడుతూ రావటం కనిపించింది. పాపను దింపి ఆ అబ్బాయి చేతిలో 2 యాపిల్స్ పెట్టింది ప్రేమతో ఉమ. అతడు ఒకటి తీసుకుని ఇంకొక పండు పాప చేతిలో పెట్టి తన గుర్రం తీసుకుని వెళ్ళిపోయాడు. అతని వైపు కృతజ్ఞతతో చూస్తూ నిలబడ్డారు ఆ దంపతులు. కాసేపు ఆ ప్రాంతాల సౌందర్యాలు చూశారు. 60 సినిమా షూటింగ్ ఏదో జరుగుతుంటే అటు వెళ్లారు. అక్కడ అభిమానుల గోల భరించలేక యువతలకొచ్చి భోజనానికి హోటల్కి వెళ్లారు. ఉమాశేఖర్ భోజనం చేసుకుని చేతులు కడిగే సమయంలో పాప మెడలో చైన్ లేకపోవడం చూసింది ఉమ. వెంటనే శేఖర్కి సంగతి చెప్పింది. రెస్టారెంట్లో తాము భోజనం చేసిన టేబుల్ దగ్గర అంతా చూశారు. ఎందుకు ఉమకు గుర్రం మీద తను కూడా పాప వెనకాల కూర్చున్న కుర్రాడు జ్ఞాపకం వచ్చాడు. వాడే తీసుంటాడు. లేకపోతే ఊరికే ఎవరైనా పిల్లల్ని గుర్రం మీద తిప్పుతారా? గుర్రం మీద తిప్పినట్టు తిప్పి తను కూడా ఎక్కి ఆ కొత్త చైన్ కొట్టేశాడు. అందుకే 2 యాపిల్స్ ఇస్తే ఒకటి తిరిగి ఇచ్చేశాడు. ఆక్రోశంతోనూ అనుమానంతోనూ ఇంకా ఏమో ఆలోచిస్తున్నది ఆమె మనసు. ఇందాకటి తన ప్రేమ సిద్ధాంతాలు వేదాంతాలు గాలికి ఎగిరిపోయాయి. ఒక సగటు స్త్రీ అయిపోయింది ఉమ. ఏమండి, ఆ గుర్రం అబ్బాయి తన మాట పూర్తి కాకుండానే పరుగులాంటి నడక తీశాడు శేఖర్. తను పాపను తీసుకుని అతని వెనకాల వెళ్ళింది. ఇది వరకు కనపడ్డ చోట ఆ కుర్రాడు లేడు. అక్కడి వాళ్ళని వాకప్ చేస్తే వాడు గుర్రాన్ని ఇంకొకటికి అప్పచెప్పి ఇంటికి వెళ్ళిపోయాడని చెప్పారు. ఇక లాభం లేదని అతని ఇంటి అడ్రస్ తీసుకుని బయలుదేరారు ఉమాశేఖర్. దారిలో ఏ పాప ఐస్ క్రీమ్ వేణుమా, పాప ఐస్ క్రీమ్ కావాలా అన్న గొంతు వినిపించింది. ఆ అబ్బాయి ఒక కోన్ ఐస్ క్రీమ్ తింటూ నవ్వుతూ వీళ్ళకేసి వస్తున్నాడు. దగ్గర రాగానే చైన్ ఎంగడా అన్నాడు శేఖర్ తనకు వచ్చిన అరవంలో. ఎన్న చైన్ సార్ అన్నాడు బిక్కం మొహం వేసి ఆ కుర్రాడు. ఇంతలో 4-5 పోగయ్యారు. ఎన్న సార్, వాట్ హ్యాపెన్? దిస్ ఫెలో హ్యాస్ స్టోలెన్ అవర్ బేబీస్ చైన్. టుడే ఓన్లీ వీ బాట్ ఇట్ హియర్. దిస్ ఈస్ ద బిల్ అంటూ అక్కడి వాళ్లకు తను గొలుసుకునే రసీదు చూపించాడు శేఖర్. ఆ కుర్రాడి చెంప మీద లాగి కొట్టాడు గుంపులోని ఒకడు. ఇది ఎదురు చూడని కుర్రాడు గూబ గుయ్యమని ఒక్క ఉదుటన కింద పడ్డాడు. చేతులని కోన్ ఐస్ ఎగిరి అవతల పడింది. నోట్లోంచి నెత్తురు కారుతోంది. ఆ దృశ్యం చూసి ఉమ కడుపు తరుక్కుపోయింది. ఇంకొకడు కింద పడ్డ అతని జుట్టు పట్టుకుని పైకి లేపాడు. మళ్ళీ లాగి చెంప చెళ్ళమనిపించాడు. అన్న మూలుగుతూ ఆ పిల్లాడు నడివీధిలో పడిపోయాడు. మళ్ళీ ఉమ మనసు కలవరి పడిపోయింది. ఆమె శేఖర్తో, ఏవండి, నాకెందుకు భయంగా ఉంది, వెళ్ళిపోదా రండి అని అంది. అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. అక్కడ గుంపంతా ఆ కుర్రాన్ని నానా హింసలు పెట్టి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఉమాశేఖర్లకు భాష సమస్య. ఆ అబ్బాయి ఏం చెబుతున్నాడో వాళ్ళేం అడుగుతున్నారో తెలియదు. చివరికి అందరూ కలిసి అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. విధి లేక శేఖర్ ఉమ కూడా వాళ్ళ వెనకాలే వెళ్లారు. స్టేషన్లో ఒక కానిస్టేబుల్ టేబుల్ మీద తలవాల్చుకుని భుక్తాయాసం తీర్చుకుంటూ చలికి హాయిగా నిద్రపోతున్నాడు. వాళ్ళతని లేపి అరవంలో ఏదో చెప్పాడు. అంతే ఆ పసివాడి చెంప పేలిపోయింది. అమానుషంగా కాలి షూతో నుంచున్న అతడి పొట్టలో ఒక తన్ను తన్నాడు. దాంతో పొట్టను పట్టుకుని ఆ అబ్బాయి అమ్మా అని అరిచి పడిపోయాడు. ఒక బెత్తం తీసుకుని ఆ కానిస్టేబుల్ ఆ కుర్రాడి ఒళ్ళంతా హోన్ అయ్యేట్టు బాధటం మొదలుపెట్టాడు. ఒక విధంగా తన నిద్రభంగానికి కారణమైన ఆ పసివాడిపై ప్రతీకార చర్య అన్నట్టుంది అతని ఆవేశం. ఆ దృశ్యం చూడలేకపోయింది ఉమ. శేఖర్తో, అతన్ని కొట్టడం ఆపమని చెప్పండి, వెధవచ్చి పోతే పోయింది అంది. తన హింసాకాండ అనంతరం శేఖర్ దగ్గర ఓ రిటర్న్ కంప్లైంట్ తీసుకున్నారు ఆ పోలీస్ సిబ్బంది. మనసు బాగోలేక తిరుగు ప్రయాణం పట్టారు శేఖర్ దంపతులు. కారు ముందుకు దూసుకుపోతున్న ఉమ మనసు ఊటీలోనే ఉంది. ఆ కుర్రాడు ఏమై ఉంటాడు? ఆ పోలీసు అతన్ని ఏం చేస్తుంటారు? ఇలా అంచెలంచెలుగా ఆలోచనలు. ఇవన్నీ తనకేం పట్టనట్టు పాప నిద్రపోతున్నది. 3 గంటల ప్రయాణంలో కారు దాదాపు మేట్టుపాళెం దాకా వచ్చేసింది. శేఖర్ కూడా కారులోని మౌనానికి బానిసై నిద్రకు ఉపక్రమించాడు. బేబీకి ఊటీ చలి తగ్గి ఉక్కబోయటం మొదలుపెట్టింది. పిల్ల తొడుక్కున్న స్వెట్టర్ విప్పింది ఉమ. లోపల నుంచి కింద ఏదో పడింది. వంగి చూస్తే మెరుస్తున్న చైన్ ఉమను వెక్కిరిస్తున్నట్టు కనపడింది. ఏమండి, కారు ఆపమనండి, మన చైన్ దొరికింది. పోలీస్ స్టేషన్లో చెప్పి కంప్లైంట్ వాపస్ తీసుకుందాం. ఆ కుర్రాన్ని తలుచుకుంటే బాధగా ఉంది అంటూ కారులో నిద్రపోతున్న శేఖర్ను లేపింది ఉమ. శేఖర్ నిద్రలేచి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అప్పుడే కారు మేట్టుపాళెం దాకా వచ్చేసింది. తిరిగి వెళ్లాలంటే దాదాపు 3 గంటల ప్రయాణం. మళ్లీ రావటానికి 3 గంటలు. దానికంతా ఇప్పుడు టైం లేదు ఉమా. అదీగాక నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి. అంతగా అయితే ఊరికెళ్ళి వాళ్ళకి లెటర్ రాయటమో ఫోన్ చేసి మాట్లాడడం చేస్తానులే, ఊరుకో అని ఊరడించాడు శేఖర్. అప్పుడు అతను చెప్పిన మాటలను ఒక భార్యగా విన్నా ఒక తల్లిగా ఆమె హృదయం క్షోభిస్తూనే ప్రయాణం చేసింది. ఊరికి వెళ్లిన శేఖర్ తన పనుల్లో బిజీ అయిపోయాడు.
టూర్లని, మార్కెట్ విజిట్లని, కస్టమర్లని, ఆ కంప్లైంట్ సంగతే మర్చిపోయాడు. ఉమ తన ఇంటి పనుల్లో పడి మామూలు జీవితానికి బానిస అయిపోయింది. కానీ అప్పుడప్పుడు ఆమె మనస్సాక్షి మేలుకొని ఆమెను నిద్రపోనీయకుండా చేస్తుంది. అమాయకుడైన ఆ కుర్రాడి మీద దొంగ ముద్ర వేశామే అని. మైలపడిన మనస్సాక్షి. రచన చిర్రావూరు మదన్ మోహన్.